జోగి రమేష్ ఉదంతం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఒక క్రైస్తవ వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి, అతని లాబీలో చేరడానికి, అతని యొక్క మార్గనిర్దేశనంలో మంత్రి పదవులు పొందడానికి ఎంతమంది ఈ విధంగా మతాలు మారారా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బయటికేమో హిందూ వేషం, లోపలేమో మతం మారిపోయిన విధానం. మారితే మారారు, కానీ వెంటనే హిందుత్వం పైన, వాటి ఆచారాలపైన విద్వేషం, వాటి పట్ల అసహ్య భావన. ఇది ఈ జోగి రమేష్ పైన వస్తున్నటువంటి ఆరోపణల ద్వారా తెలుస్తోంది. స్వయంగా ఆయన గారి కోడలే వ్యక్తపరిచినటువంటి ఒక ఇన్సిడెంట్. పెళ్ళైన కొత్తలో ఆవిడ పూజ చేసుకుంటూ ఉంటుంటే అగరబత్తీలు వెలిగించిన వాసన ఆయనకి నచ్చలేదట. చిన్నప్పటి నుంచి ఆ పూజలతోనే, ఆ విధానాలతోనే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. వీళ్ళ తాతలు, వీళ్ళ తండ్రులు, వీళ్ళ ముత్తాతలు అదే పరంపరలో ఈ విధంగా ముందుకొచ్చిన వాళ్ళే. కానీ అన్నింటినీ ఒక్కసారి పక్కన పెట్టేసి స్వార్థ రాజకీయాల కోసం, నీచమైనటువంటి పదవుల కోసం అన్నింటినీ పక్కన పెట్టేసి అమ్ముడుపోవడం కాదా ఇది? ఇంకా ఎంతమంది ఇటువంటి వారు ఉన్నారు? కొడాలి నాని అనుకుంటా అప్పట్లో ఎవరో ఒక దుండగుడు, మతోన్మాది ఒక విగ్రహం మీద దాడి చేసి, ఆ విగ్రహము పేరు అవన్నీ నేను ఉచ్చరించాలనుకోవట్లేదు, ఆ విగ్రహం మీద దాడి చేసి విగ్రహంలో ఒక భాగాన్ని విరగొట్టేస్తే ఏమైపోయింది, ఇంకొక విగ్రహం పెట్టుకోవచ్చు కదా అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ వైకాపాకు సంబంధించిన వారిలోనే ఎక్కువ. అంటే వాళ్ళు ఇంత అడ్డబొట్లు పెట్టుకుంటారు, ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు, మాలలు ఉంటాయి మెడలో, మాల ధారణలు కూడా చేస్తారు, అయ్యప్పవి అని, శివుడు అని, గోవిందుడు అని. కానీ ఈ వైఖరి చూడండి. ఇలాంటి ధర్మద్రోహులకి భవిష్యత్తు ఉంటుందా? భవిష్యత్తు ఉన్నా కూడా అదేమన్నా సుఖాన్నిచ్చే, సంతోషాన్నిచ్చే భవిష్యత్తు ఉంటుందా? ఎన్ని రకాల అరిష్టాలని వీళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. సనాతన ధర్మ ద్వేషి ఎవ్వడూ కూడా ఒక మంచి జీవితం అనుభవించాడు అని చరిత్రలో లేదు. పురాణాల గాథలు కానీ, ఇతిహాస గాథలు కానీ మనకి ఇవే చెబుతూ ఉన్నాయి. రావణాసురుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు, హిరణ్యాక్షుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో ఉండే ద్రోహులు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. వాళ్ళకే, సనాతన ధర్మంలో ఉండి కూడా వాళ్ళకే, అంత పెద్ద శక్తివంతులకే మట్టి కరవక తప్పలేదు. అలాంటిది సనాతన ధర్మం నుంచి పక్కకు వెళ్ళిపోయి ఆ ధర్మాన్ని ద్వేషిస్తాము అంటే మనగలిగేస్తారా? మంత్రి అదే ఒకప్పుడు మంత్రి కదా ఈ జోగి రమేష్. ఇతని తాలూకా చేష్టలన్నీ చూస్తూ ఉంటే ఇతనిలో ఎంత క్రూరత్వం ఉందో, అతని ఫ్యామిలీ మొత్తం కూడా అలాగే ఉంది. అంటే ఒకసారి మతం మారితే జాంబీలు అయిపోతారా అని అనిపిస్తూ ఉంది. మరి మత మార్పిడికి ఎంత ప్రేరేపించారో కొత్తగా వచ్చినటువంటి ఆ కోడల్ని. కొద్ది రోజుల తర్వాత ఈ సమస్య కాలగర్భంలో కలిసిపోవచ్చు, దీని గురించి ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ ఇది ఒక పెద్ద మెసేజ్ కావాలి ప్రతి ఒక్కరికి. మతం మారిన తర్వాత ఎలాంటి వ్యవహార శైలిని కలిగి ఉంటారు, ఎందుకు మత మార్పిడికి జాతీయవాదులమైనటువంటి మేము వ్యతిరేకము అనేది స్పష్టమవుతోంది కదా.